మన దేహాన్ని కాపాడే సంరక్షక వ్యవస్థ రోగనిరోధక వ్యవస్థ. మన దేహం సంక్రమణ సూక్ష్మజీవుల నుండి రక్షించుకోవటానికి కలిగి ఉండే రక్షణ రేఖలు ప్రధానంగా 3. వ్యాధికారక జీవులతో పోరాడే జీవి సామర్థ్యాన్ని ఏమంటారు? రోగనిరోధకత అంటారు. లాటిన్ భాషలో ఇమ్యూనస్ అనగా స్వేచ్ఛ లేదా మినహాయింపు అని అర్థం. లాటిన్ భాషలో ఆలజీ అనగా అర్థం అధ్యయనం. మరి రోగనిరోధక రేఖలు ప్రధానంగా ఇవి 3 రేఖలు ఉంటాయి. ఒకటి ప్రథమ రక్షణ రేఖ, ద్వితీయ రక్షణ రేఖ, తృతీయ రక్షణ రేఖ. ప్రథమ రక్షణ రేఖ కిందికి ప్రధానంగా చర్మము, శ్లేష్మస్తరాలు, లాలాజలము, కన్నీటిలోని లైసోజైమ్ అనే ఎంజైమ్లు ఉంటాయి. మరి ద్వితీయ రక్షణ రేఖ కిందకి భక్షక కణాలు, సహజ హంతక కణాలు, సూక్ష్మజీవ ప్రోటీన్లు మరియు ఉజ్వలనము, జ్వరము వంటివి ఉంటాయి. ప్రధానంగా ఈ ప్రథమ మరియు ద్వితీయ రక్షణ రేఖలు చాలా వేగంగా అనుక్రియను చూపిస్తాయి, కానీ విశిష్టతను కలిగి ఉండవు. ఇక తృతీయ రక్షణ రేఖ, దీని కిందికి లింఫోసైట్స్ మరియు ప్రతిదేహాలు అనేవి వస్తాయి. అత్యధిక విశిష్టతను కలిగి ఉండే రక్షణ రేఖ తృతీయ రక్షణ రేఖ. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది రోగనిరోధక వ్యవస్థలో. మరి అదేవిధంగా మన రోగనిరోధక వ్యవస్థలో కణాలు ప్రధానంగా 3 రకాలు. అవి ఒకటి లింఫోసైట్స్, ఫాగోసైట్స్, దీనికి భక్షక కణాలు అని మరి ఒక పేరుంది, ఉపక్రియ కణాలు. ఈ మూడిటి గురించి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. లింఫోసైట్స్ తెల్ల రక్త కణాల్లో కల్లా అతి చిన్నవి, అస్థి మధ్య కాండ కణాల నుంచి ఏర్పడతాయి. వీటిలో కేంద్రకము గుండ్రంగా కానీ లేదా అండాకారంగా కానీ ఉంటుంది. ఇవి ప్రధానంగా లింఫోసైట్స్ అనేవి కణికాభ రహిత తెల్ల రక్త కణాలు. లింఫోసైట్స్ ప్రధానంగా 3 రకాలు. ఒకటి బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్, సహజ హంతక కణాలు లేక వీటిని స్థూల